అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే ఏప్రిల్ 17న శ్రీరామనవమి. ఈ రోజున అయోధ్య అక్షింతలతో పూజ చేస్తుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. ఈ రోజున ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:38 మధ్యలో పూజ కార్యక్రమం ముగించుకోవాలి. ఎందుకంటే చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముని జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఈ రోజునే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం తప్పకుండా ప్రతి ఒక్కరూ నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను రాములవారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. రాములవారు అయోధ్య అక్షింతలు పర్వదినాలలో ఉపయోగించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు. రాములవారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుండి మీకున్న కష్టాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు కలగాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజున మీ ఇంట్లో ఉన్న అయోధ్య అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఇప్పుడు పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. ఏప్రిల్ 17వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి, బ్రహ్మముహూర్తం అనగా సూర్యుని ఉదయించక ముందే ఉండే సమయం. ఈ సమయంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నవారు తలస్నానం ఖచ్చితంగా చేయాలి. తద్వారా మీకు కావాల్సిన అయోధ్య అక్షింతలు భద్రంగా బయటకు తీసుకోండి. రాములవారి అక్షింతలను అత్యంత శక్తి ఉంటుంది, కానీ అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా శుద్ధి చేసుకోవాలి. వాటిని ఒక గాజు గిన్నెలోకి తీసుకొని కొన్ని ఆవు పాలను పోసి ఆ ఆవు పాలలో కొంచెం పసుపు కలుపుకొని ఆ తరువాత ఒక తమలపాకును తీసుకొని ఆ పాలను అక్షింతలపై చల్లాలి. ఇలా చేస్తే అక్షింతలకు మరింత శక్తి పెరుగుతుంది. మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని విగ్రహాన్ని తీసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోవాలి. గంధము రాసి బొట్టు పెట్టుకోవాలి. మీ వద్ద ఏమైనా ముత్యాల హారాలు ఉంటే వాటితో చిత్రపటాన్ని అలంకరించుకోండి, లేదా పూలమాలను కట్టి అలంకరించుకోండి. రాములవారి పటాన్ని అలంకరించిన తరువాత 11 తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపై గంధంతో శ్రీరామ అని రాసి కుంకుమ బొట్టును పెట్టండి. ఇలా తమలపాకును పూజ గదిలో ఉంచండి. అలాగే శుద్ధి చేసిన అక్షింతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది దగ్గర బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే పూజకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే ముగ్గు లక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యికి ప్రాముఖ్యత ఎక్కువ. లక్ష్మీ కటాక్షం పొందాలనుకునేవారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. పూజ చేసేటప్పుడు దీపము ప్రమిద నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద ఒక తమలపాకును పెట్టి దీపం వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు, బియ్యం పిండితో చేసిన సలిమిడి, పానకము దేవునికి నివేదన సమర్పించాలి. పూజ చేసిన తరువాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని గంటను కొట్టాలి. ఇలా చేస్తే మీ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తరువాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షింతలను తమ శిరస్సుపై వేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి.
శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముని వారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు నామాన్ని పఠించాలి. శ్రీరామనామం పఠించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు 108 సార్లు శ్రీరామ అని నామాన్ని జపించడం వల్ల మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలదూగుతుంది. పండుగ సమయంలో పూజ చేసే స్త్రీలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కాళ్లను నేరుగా కింద పెట్టుకొని ఎప్పుడూ రాసుకోకూడదు. నేలపై ఏమైనా ఒక క్లాత్ను పెట్టుకొని దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. ఈ రోజున రాముల వారిని ఆరాధించడం ద్వారా జీవితంలో ఉన్న అన్ని కష్టాలు బాధలు శాశ్వతంగా తొలగిపోతాయి. రాముల వారి ఆశీర్వాదం వల్ల సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శ్రీరామ శరణం మమః అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో ప్రతి పనిలో మీకు విజయం సాధిస్తారు. ఇది అండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.